ఆహ్వానిస్తున్నాం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు వీర సాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నాయకులు మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, ఈనాటి అభివృద్ధి కార్యక్రమాలలో ప్రధాన పాత్ర పోషించి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా రైతాంగానికి సాగునీరు అందించడానికి నిరంతరం కృషి చేస్తున్న పెద్దలు సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ప్రభుత్వానికి ప్రధానంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సలహాలు సూచనలు, పరిపాలనలో ప్రభుత్వానికి చేదోడుగా వాదోడుగా ఉన్న సలహాదారులు మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు, శాసన సభ్యులు వెడ్మ బొజ్జు గారు, రామారావు పటేల్ గారు, శాసన మండలి సభ్యులు దండే విఠల్ గారు, శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన రాష్ట్ర కేంద్ర మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ప్రాణ సమానులైన నిర్మల్ జిల్లా శ్రేణులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నిర్మల్ ప్రాంతానికి నేను మొట్టమొదటిసారి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న 2021 సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమం పిసిసి అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి నిర్మల్ పట్టణానికి రావడం జరిగింది. ఆనాడు మీరందరూ వేలాదిగా తరలివచ్చి అండగా నిలబడతాం, ప్రజా సమస్యల మీద కొట్లాడండి, మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటామని మీరు ఇచ్చిన భరోసా, మీరు ఇచ్చిన మద్దతే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి మీ ముందు నిలబడడం జరిగింది. అదేవిధంగా నిర్మల్లో మొట్టమొదటి కార్యక్రమమే కాదు, మొట్టమొదటి భారీ బహిరంగ సభ కూడా ఆదిలాబాదు ఉమ్మడి ప్రాంతంలోనే ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని తీసుకొని ఆనాడు వేలాది మంది కదం దొక్కి ఆశీర్వదించడంతో ఈనాడు ప్రజాపాలన, ప్రజలు కోరుకున్న పరిపాలన ఈరోజు పేదలకు అందుబాటులోకి వచ్చింది. మిత్రులారా, ఆదిలాబాదు జిల్లా అంటే నాకెప్పుడు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఈ ప్రాంతము పోరాటానికి, పౌరుషానికి గడ్డ. ఆనాడు జల్ జంగల్ జమీనుతో కొమరం భీముడు కొట్లాడినా, లేదా రామ్జీ గోండు తన పౌరుషాన్ని ప్రదర్శించిన 1000 ఊర్ల మర్రి సజీవ సాక్ష్యంగా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆనాడు
ఈ ప్రాంత అడవి కోసము, ఈ ప్రాంత నీళ్ల కోసము, ఈ ప్రాంత భూమి కోసము కొట్లాడి ఆదర్శంగా నిలబడ్డ ప్రాంతమే ఆదిలాబాదు ప్రాంతం. రామ్జీ గోండ్ కొమరం భీముడిని ఆదర్శంగా తీసుకొని పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లాకు ఎంతో న్యాయం జరగాల్సి ఉండే. కానీ జరగాల్సినంత న్యాయము, రావాల్సినన్ని నీళ్లు, చేయాల్సినంత అభివృద్ధి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో జరగలేదు. అందుకే ఆదిలాబాదు జిల్లాను పాలమూరు జిల్లాకెంత ప్రత్యేకంగా నేను ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చినో ఆ ప్రాంతానికి ఏ విధంగా నిధులను అందించి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నానో పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం నిధులు ఇస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడమే కాదు, పరిశ్రమలను మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మా ప్రభుత్వము ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తుంది. మిత్రులారా, ఈనాడు ప్రారంభించుకున్న చనాక కొరాట కావచ్చు, లేకపోతే సదర్మట్ బ్యారేజ్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా 10 సంవత్సరాలలో అనుకుంటే ఎప్పుడో పూర్తయి ఈ ప్రాంతానికి న్యాయం జరిగి ఉండేది. కానీ ఏదైనా కారణం ఏమైనా ఉండొచ్చు, ఆ 10 సంవత్సరాలలో పూర్తి కాలేదు. కాబట్టే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టుగా మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి పెట్టి భూసేకరణకు నిధులను మంజూరు చేసి ఈనాడు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ ఇది ఆదిలాబాద్ అభివృద్ధికి సరిపోదు. ఇంతకుముందు మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు చాలా విషయాలు ఈరోజు ప్రస్తావనకు తీసుకొచ్చారు. వెడమ బొజ్జు గారు నా దృష్టికి చాలా అంశాలు తెచ్చారు. రామారావు పటేల్ గారు చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది. అందుకే ఈనాడు ప్యాకేజీ నెంబర్ 27 కావచ్చు, లేకపోతే నిర్మల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కావచ్చు, లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, వీటితో పాటు ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు యూనివర్సిటీ లేదు. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఎప్పుడొచ్చినా నాకు నివేదికలు ఇస్తూనే ఉంటారు, ఈ ప్రాంతానికి యూనివర్సిటీ ఇవ్వాలి అని. అయితే ఈ ఆదిలాబాదు జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్న నాయకులు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి కావాలని వాళ్ళు ప్రత్యేకమైన వినతులు ఇస్తున్నారు. తప్పు లేదు, వాళ్ళు అడగడాన్ని తప్పు పట్టను. వాళ్ళ ప్రాంతానికి యూనివర్సిటీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ ఆశించడాన్ని కూడా నేను ఈరోజు అర్థం చేసుకోగలను. కానీ ఆదిలాబాదు జిల్లాకు ఈ వేదిక మీద నుంచి నేను ప్రకటన చేస్తున్నా, యూనివర్సిటీ మంజూరు అవుతుంది. బాసర IIITలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం. బాసరకు ఒక ప్రత్యేకత ఉంది, చదువుల తల్లి బాసర మందిరం. కానీ ఈరోజు యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించుకొని అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం. ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా, బాసర IIITలోనే యూనివర్సిటీని ప్రారంభించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు, దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయండి. ఈ నిర్ణయం జిల్లా ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తుంది. వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలకు మా ప్రాంతానికి రాలేదు అని బాధ ఉండొచ్చు. కానీ మీరందరూ అర్థం చేసుకోండి, ఇది వాయిదాలు పెట్టుకుంటూ పోతే మీ ప్రాంతానికి అభివృద్ధి కాదు. అందుకే ఆదిలాబాద్ యూనివర్సిటీ బాసరలో ప్రారంభించుకుందాం. మీరందరూ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా సహకరించాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని మనం ఈరోజు మంజూరు చేయాలని అనుకుంటున్నాము. తప్పకుండా మీకు ఏటీసీని ఇస్తాం. అదేవిధంగా స్టేడియం గురించి, కొత్త కలెక్టరేట్ కార్యాలయం గురించి, మున్సిపాలిటీకి సంబంధించిన నిధుల గురించి, ఇతర అంశాలు చాలా వాటిని మహేశ్వర్ రెడ్డి గారు ప్రస్తావించారు, మిగతా శాసనసభ్యులు కూడా ప్రస్తావించారు. అందుకే పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, ఈ సభ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో మీరు ఈ ప్రాంతంలో 1-2 రోజులు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులతో, ఎమ్మెల్యేలతో సమీక్ష చేసి, 1 రోజు ప్రజాప్రతినిధులతోని సమీక్ష చేయండి. 2వ రోజు
అధికారులతోని ఇది సాధ్యాసాధ్యాల మీద చర్చించి సమీక్ష చేసి భూమి అందుబాటులో ఉందా లేదా వాటి వివరాలతో కూడుకున్న నివేదికను మీరు తీసుకొని రండి. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు కావాల్సిన అభివృద్ధి నిధులను అభివృద్ధి కోసం అనుమతులను రాబోయే బడ్జెట్ సమావేశాలలో నేను అసెంబ్లీలోనే ఆదిలాబాద్కు సంబంధించిన ప్రజాప్రతినిధులతో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆదిలాబాద్కు జరగాల్సిన అభివృద్ధి రావాల్సిన నిధులను ప్రత్యేకంగా మంజూరు చేద్దామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి జూపల్లి కృష్ణారావు గారికి సూచన చేస్తున్నా. మిత్రులారా, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆదిలాబాదుకు 2.5 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వాల్సి ఉండే. కానీ ఏదో ఆలోచన, లేకపోతే అది స్వార్థమా లేకపోతే ఆలోచనలో ఉన్న లోపమా నాకు తెలీదు, కానీ 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంకా 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సింది ఉన్నా ఆదిలాబాదుకు గోదావరి జలాలు రావడానికి సాధ్యం లేదు. అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం. ఆదిలాబాదు రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి అంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టాల్సిందే, కట్టి తీరవలసిందే. తుమ్మిడిహెట్టి ప్రాంతంలో ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించిన సర్వేలు జరుగుతున్నాయి, నివేదికలు తయారు అవుతున్నాయి. బడ్జెట్ సమావేశాల లోపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టు సంబంధించిన సంపూర్ణమైన నివేదికను తయారు చేయండి. ఆదిలాబాద్ రైతాంగానికి సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని ఆదుకుందాం. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకుందాం. మనకు రావాల్సిన నీళ్లను ప్రతి చుక్కను మనం ఒడిసి పట్టుకుందామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా. అదేవిధంగా ఎర్ర బస్సే కష్టం. ఆదిలాబాదు గూడాలలో ఇక్కడుండే పటేళ్లు చాలా మంది వచ్చి నన్ను కలుస్తుంటారు. సార్, మాకు పోవడానికి దారి లేదు, ఆ ఫారెస్ట్ ఆఫీసర్లు ఇల్లు కట్టుకొని ఇస్తలేరు, మా ఊరికి ఎర్ర బస్సు కూడా రావడం లేదని. అందుకే ఈనాడు ఆదిలాబాదు ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించి మిత్రులు పాయల శంకర్ ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించిన అంశాన్ని నగేష్ గారు అదేవిధంగా వెడమ బొజ్జు గారు నా దృష్టికి తెచ్చారు. అందుకే ఆదిలాబాదు జిల్లాకి ఎయిర్పోర్టు తీసుకొచ్చి ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆదిలాబాద్లో పెద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్టును ప్రారంభించుకుందాం. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎయిర్పోర్టు కోసము శిలా ఫలకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకుందాం. ఒక్క ఎయిర్పోర్ట్ ఉంటే మన ప్రాంతం అభివృద్ధికి పూర్తి స్థాయిలో అనుమతులు రావు. అందుకే ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాదులో చేసుకుందాం. ఇన్ఛార్జ్ మంత్రి గారికి నేను చెప్పిన ఒక 10,000 ఎకరాల భూమిని ఆదిలాబాదులో సేకరించండి. ఈ దేశంలో ఉండే ప్రతి పరిశ్రమను ఆదిలాబాదు జిల్లాకు తీసుకొచ్చి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చెందిన పారిశ్రామిక కేంద్రంగా తయారు చేద్దాం. అప్పుడే మీ జిల్లాకు వచ్చిన ఎయిర్పోర్ట్, మీ జిల్లాకు వచ్చిన రోడ్లు, మీ జిల్లాలో కట్టే సాగునీటి ప్రాజెక్టులు, ఈ జిల్లాలో చదువుల కోసం ప్రారంభించుకున్న యూనివర్సిటీలు అన్ని కూడా ఈనాడు అభివృద్ధికి వేదికలుగా మారుతాయి. అందుకే వేదిక మీద ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకుందాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీని గెలిపించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసుకుందాం. ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి మంత్రంగా మనల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే విధంగా కలిసిమెలిసి పనిచేద్దాం. భారతీయ జనతా పార్టీ నాయకులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా, ప్రతి 10 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా. ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేమెట్లయితే కలుస్తున్నామో
రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు. మీరు రాండి, నిస్సందేహంగా మీకేం కావాలనో నిధుల గురించి చెప్పండి, తప్పకుండా చేయగలిగింది చేస్తాం. దీంట్లో రాజకీయాలు లేవు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన మీద విశ్వాసం ఉంచి మనకు ఓట్లేసిన ప్రజలకు మేలు జరగాలి అనంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. చాలా మంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు, నరేంద్ర మోడీ గారితో నాకు చుట్టరికమేం లేదు. కానీ వారి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మనకు నిధులు వస్తాయి. ఇవాళ మనం తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అనంటే మహారాష్ట్ర నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ఆ ముఖ్యమంత్రి గారు మనం అడిగితే, ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే, నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే, అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుద్ది. ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యను. నేను పైరవీల కోసం పోను. పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు. నాకున్నదల్లా చిన్న వయసులోనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల తెలంగాణ బిడ్డలు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చి భుజము తట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. మరి దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరిని కలిసినా, నేను వెళ్ళినప్పుడు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు నా సహచర మంత్రులను కూడా తీసుకెళ్తున్నా. ప్రధానమంత్రి గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినాం, అడగాల్సిన అనుమతులు అడిగినాం, ఇవాళ తెచ్చుకోవాల్సిన కొన్ని తెచ్చుకున్నాం. ఇవాళ వరంగల్లో ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇవాళ మనకు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ మనం అడగకుండా వస్తాయా? 10 సంవత్సరాలు వాళ్ళు అడగలేదు. పెద్దలు చెప్పిండ్రు అడగంది అమ్మాయినా పెట్టదని. కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది మనకేం సమస్య ఉందో, ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందో? అందుకే ఆ సమస్యల్ని మనం నివేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందించడం ద్వారా, కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన మంజూరీలు తెచ్చుకోవడం ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. దానికి సంపూర్ణంగా మీరు సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు ఈ ఆలోచన చేయకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, ఇస్తున్న నిధులు కూడా తీసుకోకపోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీద 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం పడ్డది. ఇవాళ అప్పే మనకు 30. ఆనాడు పాలకులు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అప్పులు ఈనాడు ఉరితాడై తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఊపిరి తీసే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ చిక్కుముళ్లను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ, సమస్యల్ని దాటుకుంటూ, పేద ప్రజలకు చేయాల్సిన పనులను చేసుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నాం. నేను ఈడున్న పేదోళ్ళని అందరిని అడుగుతున్నా, ఆనాడు మీకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు ఈ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఇల్లు లేని నిరుపేదలకు నిలువ నీడ ఇవ్వడానికి ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇంకా పక్కన మా అక్కలు ఉన్నారు, మా చెల్లెళ్ళు అందరూ చూస్తున్నారు. అక్క, ఆనాడు ఎన్నడైనా రేషన్ షాపులు ఇచ్చిన బియ్యం వండి పిల్లలకు భోజనం పెట్టినరా? ఎన్నడైనా ఆ ప్రభుత్వంలో ఇచ్చిన బియ్యం ఎన్నడైనా వండి మీరన్నా తిన్నరా? మన సంటి పిల్లలకన్నా పెట్టినమా? కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ సన్న బియ్యం ఇస్తే ప్రతి తల్లి ఆ సన్న బియ్యం తెచ్చి అదే వండి వాళ్ళు తినడమే కాదు, సంటి పిల్లలకి ఇవాళ బుక్కెడు బువ్వ పెడుతుండ్రంటే సన్న బియ్యం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఉండడానికి, కట్టుకోవడానికి, పేదవాడికి ఇల్లు వచ్చిందంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ రైతులను అడుగుతున్న, ఆదిలాబాద్ జిల్లా అంటే రైతులు ఈ ప్రాంతం. ఇవాళ సన్న వడ్లు పండించిన వాళ్ళకు 500 రూపాయల బోనస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ఖాతాలు వేపిస్తున్నాడా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ పేదలకు, ప్రతి పేదవాడి ఇంటికి
భూమి ఉన్నోడికి వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఉంది, కానీ భూమి లేని నిరుపేద ఇంటి బిల్లు కడుతున్నాడు. మరి ఇవాళ మీ అందరికీ 200 యూనిట్ల వరకు 50 లక్షల కుటుంబాలకు 50 లక్షల ఇళ్లకు ఉచితంగా కరెంటు మీ ఇంటికి వస్తుందా లేదా? మీరు ఇంటికి వెళ్ళి లైట్ వేసినప్పుడు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మా అక్కలు ఉండ్రీడ ఆ ఎల్ల అమ్మగారి ఇంటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, బాసర మందిరానికి పోవాలన్నా ఇంటి ఆయన ముందలనో కన్న కొడుకు ముందలనో చేయి చాపాల్సిన పరిస్థితి. ఆయన దసరాకి అడిగితే ఉగాది పోదు పో, ఇప్పుడేం తొందర ఉంది, మీ అమ్మగారింటికి పోకపోతే కొంపలు మురుగుతున్నాయని ఇంటి ఆయన అంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మా అక్కలు మా అమ్మలు మౌనంగా ఉండే. కానీ ఇవాళ ఇంటి ఆయన బాయికాడికి పోతే అక్క అమ్మగారింటికి పోయి చూసి మళ్ళీ సాయంత్రం లోపల ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్న మా అక్కల పక్కన మీరు ఆలోచన చేయండి. మీ తమ్ముడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మీకు ఇయ్యలేదా? రాష్ట్రం నలుమూలల అమ్మగారింటికే కాదు, భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలన్నా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇవాళ మీరు ఉచిత బస్సు ప్రయాణంలో చేస్తలేరా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అక్కలారా. ఆనాడు పావులా వడ్డీ లేదు, సున్నా వడ్డీ లేదు, గుండు సున్నా బండరాయి మీ నెత్తి మీద పెట్టిండు. ఇవాళ స్వయం సహాయక సంఘాలకు 27,000 కోట్ల రూపాయలు ఇవాళ సున్నా వడ్డీ మీద లోన్లు ఇస్తే ఇవాళ మా ఆడబిడ్డల చేతుల్లో నగదు ఆడుతున్నాయి. ఇవాళ మీకు పెట్రోల్ బంకులు ఇప్పించిన, పెట్రోల్ బంకు వ్యాపారం నడిపే మీ అవకాశం ఇచ్చిన, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు 1000 ఆర్టీసీ బస్సులకు ఆడబిడ్డల్ని యజమానులను చేసి వాళ్ళే బస్సులు కొని ఆర్టీసీ కార్పొరేషన్కి ఇలా బస్సులు తిప్పుతున్నారు. ఇదే కాదు, హైటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఇట్లాంటి ఐటీ కంపెనీలు ఉన్నాయి, అమెజాన్లు, గో లేకపోతే గూగుల్. మరి ఇవాళ ఎవరికి ఉన్నదా? 4 ఎకరాల భూమి మా అక్కలకు మా చెల్లెళ్ళకి ఇచ్చిన శిల్పారామం పక్కన 1000 కోట్ల భూమి, 150 స్టాల్స్ స్వయం సహాయక సంఘాలు నడుపుకోవడానికి 1000 కోట్ల భూమికి యజమానులను చేసి వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులను అక్కడ అమ్ముకునేటట్టు పెట్టినాం. అలా నిర్మల్ పెయింటింగ్ అంటే ఇంటి పక్కలోళ్ళకు అమ్ముకునే పరిస్థితి. కానీ ఇవాళ నిర్మల్ పెయింటింగ్లు అమెజాన్లో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎక్కడికైనా పంపించే వసతులు ఇవాళ మనము అమెజాన్తో మాట్లాడి ఇవాళ మనం ఆన్లైన్ బిజినెస్కి మన ఆడబిడ్డల్ని వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాం. ఇలా ఒక్కొక్కటి వినూత్నంగా మన పిల్లల్ని బాగు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఐటీఐలలో చదువుకున్నోనికి ఏ ఉద్యోగం లేదు. ఐటీఐలో డీజిల్ మెకానికో ఎలక్ట్రికలో ప్లంబరో చేస్తే వాడు నేర్చుకునే చదువుకి బయటకు వచ్చినాక చూస్తే ఏంది లేదు. వానికి డీజిల్ మెకానిక్ నేర్పితే అంబాసిడర్ కారులో పని నేర్పేది, బయటకు వస్తే అంబాసిడర్ కారు నన్ను ఉన్నదే ఉన్నొక్క అంబాసిడర్ కారు కూడా ఫామ్ హౌస్లో షెడ్డుకు పోయింది, లోపల పడ్డది. ఇవాళ వాళ్ళు పని చేయనికే రిపేర్ చేద్దామంటే కూడా లేదు. అందుకే ఈ ఐటీఐలో ఉన్న విధానం సరిగ్గా లేదని వాటిని అప్గ్రేడ్ చేసి 2400 కోట్ల రూపాయలు మంజూరు చేసి రాష్ట్రంలో 100 నియోజకవర్గాలలో 100 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను పెట్టాలని ఈ రోజు వాటిని ఒక సాంకేతికపరమైన కేంద్రాలుగా మార్చినాము. ఇవాళ అక్కడ చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం వచ్చే విధంగా. ఇంతకుముందు మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారు అడిగినారు మాకు ఐటీఐఓ పాలిటెక్నికో ఇవ్వమని. ఈరోజు నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తున్నాం. మీ దగ్గర ఉన్న యువకులు అందులో పని నేర్చుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెచ్చుకోండి. ఇట్లా ఒకటొకటిగా అది సాగునీరు కావచ్చు, అది తాగునీరు కావచ్చు, అది పరిశ్రమలు కావచ్చు, అది వ్యవసాయం కావచ్చు, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇవాళ బడులు కావచ్చు, గుడులు కావచ్చు. ఇవాళ మీరందరూ చూసిండ్రు ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా చేయలేదా? నాగోప జాతరకు నిధులు ఇవ్వలేదా? ఇప్పుడు మా బొచ్చు ఇంకా 22 కోట్లు కావాలంటున్నాడు. తప్పకుండా నాగోప జాతరకు 22 కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. నిన్న మన మీరు చూసిండ్రు సమ్మక్క సారలమ్మ జాతర 29వ తారీఖు నాడు ప్రారంభం కాబోతుంది. 300 కోట్ల రూపాయలతోని దేవాలయాన్ని పునర్నిర్మించినాం. మన పౌరుషానికి ప్రతీక అయినమ్మ సమ్మక్క సారలమ్మ మందిరాన్ని గొప్పగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా సౌత్ కుంభమేళ లాగా
ఇవాళ నిరంతరం పనులు జరుగుతున్నాయి. 19 తారీఖు నాడు మందిరాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇవన్నీ పేదోళ్ళ కోసం ఈ పేదల ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కాదా? ఇవాళ హైదరాబాదు నగరంలో చిన్న చిన్న కాలనీలో గేటెడ్ కమ్యూనిటీలో కాదు, ప్రపంచంతో పోటీ పడే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ఎయిర్పోర్టుకు కూతవేటు దూరంలో ఒక గొప్ప నగరాన్ని ఈరోజు మన ప్రభుత్వం నిర్మిస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్థ ఆ నగరంలో పెట్టుబడులు పెట్టబోతుంది. ఇవన్నీ కూడా మన భవిష్యత్ తరాల కోసమే కదా. ఆనాడు 430-40 ఏళ్ల కింద నిజాం హైదరాబాదు నగరాన్ని విస్తరిస్తే ఇవాళ ప్రపంచానికే పర్యాటక కేంద్రంగా మారింది. ప్రపంచానికే పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది హైదరాబాద్. ఆ రోజు నాకెందుకని ఆయన అనుకుని ఉంటే ఇవాళ ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా? అందుకే ఇవాళ ఎయిర్పోర్టు పక్కన 30,000 ఎకరాలల్లా ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇవాళ మన ప్రభుత్వం నిర్మించే ప్రయత్నం చేస్తే ఆయన ప్రభుత్వాన్ని పట్టుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరందరూ అధికారంలో ఉన్నారని మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్నా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పార్టీ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా? అభివృద్ధి చేస్తుంటే చేతనైతే నీ అనుభవంతో ఆశీర్వదించు, నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి. ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌస్లోనే పడుకో, మేము వద్దంటలేం. కానీ వెనకటికి పురాణాలలో మనం చూసినాం, శుక్రాచార్యుని శిష్యులు మారీచుడు, సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు. దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనతోని మారీచుడు, సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు. లాస్ట్కి ఏమైందే? రాముడి చేతులు సచ్చింది. ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉండు, ఓ మారీచుడు, ఓ సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామ్మార్దుల ముసుగులో. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు. అందుకే వాళ్ళకు కనువిప్పు కలగాలి, దేవుడు వాళ్ళకు కనువిప్పు కలిగించాలి. 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించను, 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిను, 1,000 కోట్ల రూపాయల దోపిడీ చేసిను. ఇప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలకు సహాయం అందించాలనే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఆశించినవన్నీ ఒకటేసారి జరగకపోవచ్చు, కానీ విడతల వారిగా మనం సమస్యలు పరిష్కరించుకుంటున్నాం. కుటుంబంలో ఉండే సమస్యలు కూడా అన్నీ ఒకటేసారి పరిష్కారం అవుతాయా? మా అక్కళ్ళు అడుగుతున్నా, బిడ్డ పెళ్లి చేస్తే వడ్డానం అడుగుతుంది, మనం ముందే ఏం చెప్తాం, చెవులకు దుద్దులు చేసుకో, చేతికి ఉంగరం చేసుకో బిడ్డ, మళ్ళీ పంట వన్నాక నీకు ఏదైనా చేపిస్తాను. నిజంగానే మన బిడ్డకు చేపియొద్దని మనకు ఉంటుందా? ఏ తల్లికైనా తన దగ్గర ఉన్నదంతా తీసి బిడ్డకి ఏదో ఒకటి పెట్టాలనుకుంటారు. కానీ సంసారం సహకరించకపోతే, పరిస్థితులు అనుకూలించకపోతే కొన్నిసార్లు వాయిదా చేసుకుంటారు. ప్రభుత్వం కూడా సంసారమే కదా, మీ అందరికీ చెయ్యాలన్నదే కదా నా ఆలోచన. మీకోసమే కదా మేము ఇక్కడ ఉన్నది. మేము ఏ ఒక్క రూపాయి ఇంటికి తీసుకెళ్ళాలి కదా. ఇండ్లు ఇచ్చినా, బియ్యం ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇచ్చే దిక్కు లేదు. ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇవాళ పేదలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా చేయాల్సింది ఉంది. మీరు ఆశీర్వదించండి, మీరు అండగా నిలబడండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ప్రజలు ఇచ్చిండ్రు. 66% ఆశీర్వదించి నెంబర్ 1గా నిలబెట్టిండ్రు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన, మంచి వాళ్ళని గెలిపించండి, మంత్రులతోని పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి, ఊరి సమస్యల్ని, బస్తీ సమస్యల్ని అవగాహన ఉన్నోళ్ళని గెలిపించండి. 10 రూపాయలకు మనం ఓటేస్తే 100 రూపాయలు వాడు కొల్లగొడతాడు. అందుకే మనమంటే ఇష్టపడేటోడు, మన సమస్యల్ని పరిష్కరించటోని గెలిపించండి. నేను వాళ్ళని గెలిపించండి, వీళ్ళని గెలిపించండి అని అనట్లేదు. ప్రజల ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోళ్ళని గెలిపిస్తే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. తొందరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని టీవీలలో, పేపర్లలో వస్తుంది. మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు మంచోన్ని గెలిపించుకోండి, మనోన్ని గెలిపించుకోండి, మంచిగా మీ సమస్యల్ని పరిష్కరించేటోని గెలిపించుకోండి. అప్పుడే మీ ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుంది.
ఇవాళ నేను ముఖ్యమంత్రి గీడికి వచ్చిన అంటే బీజేపీ ఎమ్మెల్యేలైనా వాళ్ళు వచ్చి అడిగినారు కాబట్టి ఇవాళ మంజూరు చేస్తానని నేను చెప్పిన. వాళ్ళు ఈ సభకు రాకుండా, ఈ సభలో అడగకుండా, మీ సమస్యలు ప్రస్తావించకపోతే మీకు అన్యాయం జరిగి ఉండేది కదా. నా సూచన ఒక్కటే, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం, ఎన్నికల తర్వాత అభివృద్ధిలో కలిసి నడుద్దాం. ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారైనా, వెడమ బొజ్జు గారైనా, రామారావు పటేల్ గారైనా, ఈ వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏవైతే విషయాలను నా దృష్టికి తీసుకొచ్చిండ్రో వాటన్నిటిని కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి సూచన చేస్తున్నా. మీరు ఫిబ్రవరి మొదటి వారంలో మీరు సుదర్శన్ రెడ్డి గారు వచ్చి కూర్చొని ఒక రోజంతా ప్రజాప్రతినిధులతోని, రెండవ రోజు అధికారులతోని సమీక్ష చేసి రేపటి బడ్జెట్ సమావేశాలకు ఆదిలాబాద్ కోసం ప్రత్యేకమైన నివేదిక తయారు చేయండి. బడ్జెట్లోనే నిధులను పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మనం సంపూర్ణంగా సహకరిద్దామని తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకు అందరికీ అనిపించవచ్చు అన్నేందబ్బా సప్పగా మాట్లాడుతుండు, ఏం చెప్తలేడా. నేను ఓడిపోయిన వాళ్ళ గురించి, పడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. నిర్ణయం తీసుకున్నా. ఒక్క ఏటుకు పోయాడ వండుకున్నారు. వెనకటికి టైసన్ నాకౌట్ కొట్టింది కదా, ఒక్క దెబ్బకి అన్నీ అయిపోయినట్టు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం పని చేయాలి. అందుకే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదేదో మాట్లాడాలని నేను అనుకుంటలేను. నాకు ఇచ్చిన బాధ్యతతోని మీకందరికీ పని చెయ్యాలి, సేవ చెయ్యాలి అనుకుంటున్నా. మేము పాలకులం కాదు, మేము సేవకులము. తప్పకుండా మీకు సేవ చేస్తాం, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మీ మనసు గెలుస్తాం. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం. 2034 వరకు మన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. ఆదిలాబాద్ సమస్యలు పరిష్కరిస్తా, ఇక్కడికి ఎయిర్పోర్ట్ తెస్తా, ఇక్కడికి పారిశ్రామిక వాడ తీసుకొస్తాం. తుమ్మిడి హెట్టి దగ్గర గోదావరి జలాల కోసం ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ను అభివృద్ధి చేద్దామని చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ప్రజల మనిషి, ప్రజా సమస్యలను తెలుసుకొని తక్షణమే వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న కార్యదక్షులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంతో ఈ జిల్లా మరింత అభివృద్ధిని సాధిస్తుందని ఆశిస్తూ వారి ఆత్మీయ సందేశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వారి నిర్మల్ ఫెస్టివల్కి సంబంధించిన లోగో ఆవిష్కరిస్తున్నారు. చారిత్రక సాంస్కృతిక ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేలా నిర్మల్ ఉత్సవాల్ని నిర్వహించబోతున్నాం. ఆ ఉత్సవాలకు సంబంధించిన లోగోను అలాగే పోస్టర్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. ఇది రెండవసారి నిర్మల్ ఉత్సవాల్ని నిర్వహించడం. అలాగే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కు పంపిణీ ఉంటుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా నిర్మల్, ముదోల్, ఖానాపూల్ నియోజకవర్గాల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు 550 కోట్ల రూపాయల నిధులు, అట్లాగే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో నిర్మల్, బైన్సా, ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మహిళా సంఘాలకు 107 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను చెక్కుల ద్వారా వారి స్వహస్తాలతో అందజేయడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్మల్ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించి ఇక్కడ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతో పాటు వారి ఆత్మీయ సందేశాన్ని అందించడానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే రాష్ట్ర మంత్రులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు, ఉన్నత అధికారులకు, ఈ సభకు విచ్చేసిన అశేషమైన నిర్మల్ ప్రజా బంధువులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒక ముఖ్యమైన ప్రకటన, మిమ్మల్ని చూసిన ఆనందంలో మర్చిపోయినాం. చెనాక కొరాట ప్రాజెక్టుకి సి రామచంద్రారెడ్డి గారి పేరును, అదేవిధంగా కొన్కల్ బ్యారేజ్కు నర్సారెడ్డి గారి పేరును పెట్టాలని స్థానిక శాసనసభ్యుల నుంచి ప్రతిపాదన వచ్చింది. ఈ రెండింటికి ఈ ఆదిలాబాదు జిల్లాలో దాదాపుగా 40-50 ఏళ్ళు ప్రజా జీవితంలో పేదలకు సేవలు అందించిన ఆ ఇద్దరి పెద్ద మనుషుల పేర్లు పెట్టుకుంటే వారి గౌరవం కాదు, మన గౌరవం పెరుగుతుంది. అందుకే పొంకల్ బ్యారేజ్కి నర్సారెడ్డి గారి పేరు, చెనాక కొరాటకు సి రామచంద్రారెడ్డి గారి పేర్లను పెట్టాల్సిందిగా ఇక్కడుండే వేదిక మీద ఉన్న అధికారులకు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ ఆదేశాలను తక్షణమే
అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు మిత్రులారా. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొదలంటున్నాడు ముక్కనాడు పోలేదు ముక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు